ఈ బీజేపీ గవర్నమెంట్ అనేది ప్రైవేటీకరణలో ఆపాలి అందరినీ. స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు అనేది స్టీల్ ప్లాంట్ అండి. విశాఖపట్నం ఉక్కు ముక్క స్టీల్ ప్లాంట్. 5 సంవత్సరాలు ఇండియాలో పోరాడుతున్నారు. అప్పుడు పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేశారు, ఎన్నో అడిగారు. విశాఖపట్నం వచ్చేటప్పుడు కూడా మోడీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తేప్పుడు కూడా మోడీ గారిని అడిగారు, మాకు స్టీల్ ప్లాంట్ కాపాడండి అని. తీసుకొస్తే మొన్న మీటింగ్ అయింది, స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదు. వైజాగ్ వచ్చారు స్టీల్ ప్లాంట్. అంటే స్టీల్ ప్లాంట్ అంటే ఎంతో మంది దానాలు చేసి ఒకరు ఏవి భూములని ఇవని అవి అన్ని దానాలు చేసి వాళ్ళ కుల వ్యక్తులు మానేసుకొని స్టీల్ ప్లాంట్కి జాగాలు ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు తీసేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారండి? ఏం చేస్తారండి? అలాగే ఎప్పుడైనా సరే వైసీపీ పార్టీ ఒకటే. స్టీల్ ప్లాంట్ అప్పుడు పదవిలో అధికారులు ఉన్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి మద్దతు ఇచ్చింది. అధికారం లేనప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు కాపాడడానికి చూస్తుంది. ఎప్పుడైనా ఏమి ఉన్నాయి, ఎమ్మెల్యే ఉన్నాయి, ఎంపీ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్ కాపాడడానికే ఉన్నారు. అలాగే బొత్స సత్యబాబు గారని ఇలాగే ఎంతమందో స్టీల్ ప్లాంట్ కోసం శ్రమ పడుతున్నారు. అప్పుడు ఎంతోమంది మన ఎంతోమంది దానికోసం స్టీల్ ప్లాంట్ కోసం శ్రమ పడితే ప్రాణదానం చేస్తేనే ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ తీస్తానంటే ఎంతో మంది ఈ ఆపడానికి కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే మన స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఉక్కు ముక్క లాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని మోడీ గారిని కోరుకుంటూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా జాగ్రత్తగా కాపాడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.